ఈరోజు మన ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది. ఓకేనా, కొత్త వస్తువు ఏంటో మీకు చూపిస్తాను. ఓకేనా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. ఆ దేవుని ఎప్పుడూ అలానే ప్రార్థిస్తూ ఉంటాము. ఈరోజైతే మేము ఇంట్లో పచ్చి రొయ్యలు బిర్యానీ కొంచెం స్వీట్ చేసినాము. ఎందుకంటే మేము కొంచెం ఊరు వెళ్తున్నాము, ఆంధ్ర వెళ్తున్నాము. అందుకనేసి ఈరోజైతే ఇట్లా చేసుకున్నాము. సరేనండి, ఇంతవరకు మా ఛానల్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు మర్చిపోవద్దు. ఇగో నేనైతే మంచిగా బిర్యానీకి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నా. ఓకేనండి, బిర్యానీలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ ఎట్లా అంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలు వేసుకోవటమే. అవన్నీ వేసుకున్న తర్వాత మనం అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు తెలిసిందే, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నా. కానీ మధ్యలో ఒకటి యాడ్ చేసిన చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి అయితే అందరూ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సూపర్ టేస్టీగా వచ్చింది. ఓకేనా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, తగినంత వేసుకుంటే మీకు తెలిసిందే కదండి. ఓకేనా. ఇప్పుడైతే టమాటాలు తీసుకున్నా. టమాటాలు, ఉల్లిగడ్డలు మొత్తం అన్నీ పైపోయినా పచ్చిరొయ్యలు చేసుకుందాం. ఓకేనా అండి. ధనియాల పొడి, చికెన్ మసాలా అవన్నీ అయితే వేసేసానండి. మగ్గుతుంది. ఇప్పుడైతే నేను ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకుంటున్నా. పసుపు, కారం వేసేసిన. పుదీనా, కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడైతే ఇక పెరిగేస్తున్నా. పెరిగేసుకొని తీసుకున్న తర్వాత కడిగి పెట్టిన పచ్చిరొయ్యలు వేసుకుందాము. నా స్టైల్లో చేస్తున్నాను ఇది. ఓకేనా. పచ్చిరొయ్యలు అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం మగ్గేంత వరకు ఉంచుతాను. ఇవైతే మగ్గిపోయినాయండి. వాటర్ వేస్తున్నాను ఇప్పుడు. కరెక్ట్గా తీసుకున్నాను. 5 గ్లాసులకి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మరిగే వరకు కొంచెం మూత పెట్టుకుని తర్వాత బియ్యం వేసేద్దామండి. ఇక మూత అయితే పెడతాను. వాటర్ మరిగేంత వరకు. మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటే బిర్యానీ రెడీ. వాటర్ అయితే మసిలిపోయినాయండి. ఓకేనా. ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నాను. ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యం అండి, తెలిసింది. ఇక బియ్యం అయితే వేసేసిన కదా. ఇప్పుడు నేను వెరైటీగా ఒకటి వేస్తున్నాను. ఇది వేస్తే మాత్రం బిర్యానీ సూపర్ ఉంటుందండి. మామిడికాయ పచ్చడి. ఇక ఓకేనా, సూపర్ ఉంటుందండి. మీరు కూడా వేసుకుని ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు అంతా అయిపోయినాక బిర్యానీ చూపిస్తాను. ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. ఎలా అయిందో చూసేద్దాం రండి. ఓకేనా. ఓ సూపర్ వచ్చింది కదా. సూపర్ అయిపోయింది బిర్యానీ. ఓకేనా అండి. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా. బిర్యానీ అయిపోయింది. పెరుగు కూడా చేసేసిన, పెరుగు చట్నీ. ఓకేనా. పెరుగు చట్నీ, కేక్ చేశాను కదా, ఇవన్నీ ఒకసారి ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఓకేనా. హలో అండి, ఈరోజు స్వీట్ అయితే చేసుకుంటున్నాం మేము మా ఇంట్లో. ఇగో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అది వేడైన తర్వాత
ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో స్వీట్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ వేసేసి మొత్తం వేపాలండి ఇది. ఓకేనా, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మనం. కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇట్లా మనం కలుపుతూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది. ఇదిగోండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఇది మనం పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయితే సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడైతే బౌల్లో మళ్ళీ బెల్లం, ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత ఇగో బెల్లం అయితే వేస్తున్నానండి. బెల్లం కానీ చక్కెర కూడా వేసుకుంటారు, నేనైతే బెల్లం వేస్తున్నాను. ఓకేనండి, దానికి స్వీట్కి సరిపడంత బెల్లం వేసుకుంటే ఇగో బెల్లం కరిగేంత వరకు కొంచెం దీన్ని కరిగించుకోవాలి. ఓకేనండి, ఇగో బెల్లం అయితే చాలా మటుకు కరిగింది, ఇది కూడా కరిగే వరకు ఉంది. ఇగో రవ్వ అయితే కొంచెం చల్లగా అయింది కదా, మనం ఒక దాంట్లో వేసుకుని దీంట్లో పాలు వేసుకుని పక్కన పెట్టుకుందాము. అప్పటికి మనకు బెల్లం కరుగుద్ది కదా. ఇప్పుడు ఈ పాలైతే పోస్తున్నానండి. ఒక కప్పు పాలైతే సరిపోతాయి. ఈ నానేంత వరకు పక్కన పెట్టుకుని బెల్లం అయితే పక్క నుండి కరుగుతుంది. ఓకేనండి, ఇదైతే పక్కన పెడుతున్నా. బెల్లం అయితే కరిగిపోయిందండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టాం కదా, పాలలో నానబెట్టాం కదా, ఇదంతా దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని కొంచెం గట్టిగా అయ్యింది కదా, అప్పుడు మనం వేరే మళ్ళీ బౌల్లో వేసుకుంటే కేక్ రెడీ అయిపోద్ది. ఓకేనా, బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి ఒకసారి. ఇది గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉంది. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. ఓకేనా, బంద్ చేసేసిన. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకుంటే కేక్ లెక్క రెడీ అయ్యిద్ది. ఇగో వేరేదైతే తీసుకున్నా కేక్దైతే. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసి, ఓకేనండి, కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ కలుపుతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇవ్వండి కొన్ని ఉన్నాయి, అవే వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది దీంట్లో వేసుకుందాము. ఓకేనండి, ఇది మళ్ళీ మనకి మంచిగా ఇదంతా చేసేసుకుంటే స్వీట్ రెడీ అయిపోద్ది. ఓకేనండి, చూపిస్తాను మళ్ళీ. ఏదో కొంచెం నెయ్యి ఉంటే మళ్ళీ నెయ్యి దీని మీద పోసుకున్నాం అనుకో, పోసుకుని దీన్ని ఇట్లెట్లెట్ట అనుకుంటే ఇది కాసేపు పక్కన పెట్టుకుంటే మనకి రెడీ అయిపోద్ది. ఓకేనండి, చిన్న కేక్ లెక్క స్వీట్ తయారు చేసినాం. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు బిర్యానీ కూడా పెట్టుకుంటున్నాను. ఆవకాయ కూడా వచ్చింది, ఆవకాయ
బాగుంది, చాలా బాగుంది. ఈ వస్తువు ఏంటేంటి చూపిస్తానండి, ఓకేనా. అమెజాన్లో బుక్ చేశారు మా వారు. సెల్ఫీ స్టిక్ బాగుంది కదా. ఓకేనండి, దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓకేనండి. ఓకేనండి, ఇంతవరకు మా వీడియోస్ని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. పాత వాళ్ళు చేసుకున్న వాళ్ళంతా వీడియో చూస్తూ ఉండండి, లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. సరేనండి, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, బాయ్ అండి.